ఓం శాంతి 7/5/1984 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. బ్యాలెన్స్ ఉంచుకుంటేనే బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలు ప్రాప్తి. ఈరోజు ప్రేమ స్వరూపము స్మృతి స్వరూప పిల్లలకు వారి ప్రేమ మరియు స్మృతికి బదులు ఇవ్వటానికి ప్రేమ సాగరుడైన తండ్రి ఈ ప్రియమైన సభలోకి పరంధామం నుండి వచ్చారు. ఇది ఆత్మిక ప్రేమ యొక్క సభ, ఆత్మిక సంబంధంతో మిళనం చేసే సభ. ఈ సభ మొత్తము కల్పంలో ఇప్పుడే అనుభవం చేస్తారు. కేవలం ఈ ఒక్క జన్మ తప్ప ఇంకెప్పుడు ఆత్మిక తండ్రి ద్వారా ఆత్మిక ప్రేమ లభించదు. ఈ ఆత్మిక ప్రేమ ఆత్మలకు సత్యమైన విశ్రాంతినిస్తుంది, సత్యమైన మార్గము చూపుతుంది, సత్యమైన సర్వప్రాప్తులను చేయిస్తుంది. ఈ సాకార సృష్టిలో ఈ జన్మలో ఇలాంటి సహజమైన విధి ద్వారా ఆత్మ పరమాత్మల ఆత్మిక మిలనము సన్ముఖంలో జరుగుతుంది అని ఎప్పుడైనా సంకల్పంలో కూడా వచ్చిందా? తండ్రి ఎలాగైతే ఉన్నతోన్నతమైన తేజోమయులు గొప్ప కంటే గొప్పవారో అలాగే వారిని కలుసుకునే విధానం కూడా కష్టంగా మరియు గొప్ప అభ్యాసంతోనే ఉంటుంది అని అనుకుంటూ నిరాశవాదులుగా అయిపోయారు. కానీ తండ్రి నిరాశ చెందిన పిల్లలను ఆశావాదులుగా చేశారు, బలహీన పిల్లలను శక్తిశాలిగా చేశారు. ఎప్పుడు కలుస్తారు అని అనుకునే వారికి ఇప్పుడు మిలనము ద్వారా అనుభవం చేయించారు. మొత్తం ఆస్తికి అధికారులుగా చేశారు. ఇప్పుడు అధికారి ఆత్మలు తమ అధికారాన్ని తెలుసుకున్నారు కదా. బాగా తెలుసుకున్నారా లేక ఇంకా తెలుసుకోవాలా? ఈరోజు బాప్దాదా పిల్లలను చూసి ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. పిల్లలందరికీ సదా నిశ్చయం కూడా ఉంది, ప్రేమ కూడా ఉంది, స్మృతి చెయ్యాలి అనే పట్టుదల కూడా ఉంది, సేవ చెయ్యాలి అనే ఉత్సాహం కూడా ఉంది, లక్ష్యం కూడా శ్రేష్టంగా ఉంది. ఎలా తయారవ్వాలి అని ఎవరిని అడిగినా అందరూ లక్ష్మీనారాయణలుగా అవుతాము అని చెప్తారు. రాముడు సీత అని ఎవ్వరూ చెప్పరు. 16,000 మాలను కూడా హృదయపూర్వకంగా ఇష్టపడరు. 108 మాలలోని పూసలుగా అవుతాము అని అంటారు. ఇదే ఉత్సాహం అందరికీ ఉంటుంది. సేవలో, చదువులో ప్రతి ఒక్కరూ స్వయాన్ని ఎవ్వరితోనూ తక్కువ యోగ్యులుగా భావించరు. అయినా సదా ఏకరస స్థితి, సదా ఎగిరే కళలే ఉండే అనుభూతి, సదా ఒక్కరిలో ఇమిడిపోయి దేహము మరియు దేహ సంబంధమైన అల్పకాలిక ప్రాప్తులతో సదా అతీతంగా వినాశీ వస్తువులను పూర్తిగా మర్చిపోయి ఉన్న స్థితిని సదా అనుభవం చేయటంలో నెంబర్ వారీగా అవుతారు. ఇలా ఎందుకు? బాప్దాదా ఇందుకు విశేష కారణం చూస్తూ ఉన్నారు. ఏ కారణం చూశారు? ఒక్కటే శబ్దం కారణంగా ఉంది. అన్నీ తెలుసు, అంతేకాక అందరికీ అన్నీ ప్రాప్తించాయి కూడా. విధిని గురించిన జ్ఞానం కూడా ఉంది, సిద్ధిని గురించిన జ్ఞానం కూడా ఉంది, కర్మ మరియు ఫలం రెండింటి జ్ఞానం కూడా ఉంది. కానీ సదా బ్యాలెన్స్లో ఉండటం రావడం లేదు. ఈ బ్యాలెన్స్ అనే ఈశ్వరీయ నియమం సమయానికి నిభాయించడం రావటం లేదు. అందువలన ప్రతి సంకల్పంలో, ప్రతి కర్మలో బాప్దాదా మరియు సర్వశ్రేష్ఠ ఆత్మల నుండి శ్రేష్టమైన ఆశీర్వాదాలు ప్రాప్తించవు. కష్టపడాల్సి వస్తుంది. సహజంగా సఫలత అనుభవం కాదు. ఏ విషయంలో బ్యాలెన్స్ మర్చిపోతారు? ఒకటేమో స్మృతి మరియు సేవ. స్మృతిలో ఉండి సేవ చేయటం, ఇది స్మృతి మరియు సేవల బ్యాలెన్స్. కానీ సేవలో ఉంటూ సమయం అనుసారంగా స్మృతి చేయటం,
సమయం లభించింది అంటే స్మృతి చేస్తారు, లేకుంటే సేవనే స్మృతిగా భావిస్తారు. దీనిని అన్‌బ్యాలెన్స్ అని అంటారు. కేవలం సేవయే స్మృతి మరియు స్మృతిలోనే సేవ ఉంది అని భావిస్తారు. విధిలో పద్ధతిలో ఈ కొంచెం తేడా సిద్ధినే మార్చేస్తుంది. తర్వాత స్మృతి శాతం ఎలా ఉంది అని ఫలితాన్ని అడిగితే ఏమంటారు? సేవలో ఎంత బిజీగా అయ్యాము అంటే ఏ విషయము జ్ఞాపకమే లేదు, సమయమే లేదు. లేక సేవ కూడా తండ్రిదే చేశాం కదా! తండ్రి అయితే జ్ఞాపకంలో ఉన్నారు కదా అని అంటారు. కానీ సేవలో ఎంత సమయం మరియు లగన్ ఉందో అంత శక్తిశాలి స్మృతి అనుభూతి అయిందా? సేవలో ఎంత స్వమానం ఉందో అంత నిరహంకార భావం ఉందా? ఈ బ్యాలెన్స్ ఉందా? చాలా గొప్పగా చాలా మంచి సేవ చేశాము. ఈ స్వమానమైతే మంచిగా ఉంది కానీ ఎంత స్వమానమో అంత నిర్మాణ భావంలో నమ్రతగా ఉన్నారా? నిరహంకారిగా ఉన్నారా? చేయించే తండ్రి నిమిత్తంగా ఈ సేవ చేయించారు. ఇది నిమిత్త భావం, నిర్మాణ భావం. నిమిత్తంగా అయ్యాము. సేవ బాగా జరిగింది, వృద్ధి జరిగింది, సఫలతా స్వరూపంగా అయ్యాం. ఈ స్వమానమైతే బాగుంది కానీ కేవలము స్వమానం కాదు, నిర్మాణ భావంతో బ్యాలెన్స్ కూడా ఉండాలి. ఈ బ్యాలెన్స్ సదా సహజంగా సఫలతా స్వరూపంగా చేస్తుంది. స్వమానం కూడా తప్పనిసరి. దేహ భ్రాంతి ఉండరాదు, స్వమానంలో ఉండాలి. కానీ స్వమానము మరియు నిర్మాణం రెండింటి బ్యాలెన్స్ లేని కారణంగా స్వమానము దేహాభిమానంలోకి మారిపోతుంది. సేవ జరిగింది, సఫలత జరిగింది, ఈ సంతోషమైతే ఉండాలి. ఓహో బాబా, మీరు నన్ను నిమిత్తంగా చేశారు, నేను చెయ్యలేదు. ఈ నాది స్వమానాన్ని దేహాభిమానంలోకి తీసుకొస్తుంది. స్మృతి మరియు సేవల బ్యాలెన్స్ ఉంచుకునేవారు స్వమానము మరియు నిర్మాణాల బ్యాలెన్స్ కూడా ఉంచుకుంటారు. కనుక ఏ విషయంలో బ్యాలెన్స్ క్రిందికి పైకి అవుతుందో అర్థమైందా? అలాగే బాధ్యత కిరీటధారిగా ఉన్న కారణంగా ప్రతి కార్యంలో బాధ్యతను కూడా పూర్తిగా నిభాయించాలి. లౌకికం నుండి అలౌకిక వ్యవహారం కావచ్చు, ఈశ్వరీయ సేవ సంబంధమైన వ్యవహారం కావచ్చు, రెండు ప్రవృత్తులలోని తమ తమ బాధ్యతలను నిభాయించడంలో ఎంత అతీతంగా ఉంటారో అంత ప్రియంగా ఉండండి. ఈ బ్యాలెన్స్ ఉండాలి. ప్రతి బాధ్యతను నిభాయించడం కూడా అవసరం, కానీ ఎంత పెద్ద బాధ్యత ఉంటుందో అంత డబల్ లైట్గా ఉండాలి. బాధ్యతను నిభాయిస్తున్న బాధ్యత బరువుకు అతీతంగా ఉండాలి. వీరినే తండ్రికి ప్రియమైన వారు అని అంటారు. ఏం చెయ్యాలి అని భయపడకండి. చాలా బాధ్యత ఉంది, ఇది చెయ్యాలా లేక వద్దా, ఏం చెయ్యాలి, ఇది కూడా చెయ్యాలి, అది కూడా చెయ్యాలి, చాలా కష్టం, ఇలా అనుకోవటం అనగా బరువు. కావున డబల్ లైట్గా ఒకటి తేలికగా అయిపోవాలి. తేలికగా అయిపోవాలి అంటే ఆత్మస్మృతిలో ఉండాలి. ఒకటి ఆత్మ లైట్, రెండవది తేలికగా. ఈ విధంగా డబల్ లైట్గా అయితే అంటే బాబా అంటారు, అయ్యారా డబల్ లైట్గా. డబల్ లైట్ అనగా అతీతంగా ఉండి బాధ్యతతో చేసే ఏ కర్మ కూడా అలజడిగా భారంగా అవ్వరాదు. అటువంటి వారిని అతీతంగా మరియు ప్రియంగా ఉండే బ్యాలెన్స్ ఉంచుకునేవారు అని అంటారు. ఇక రెండవ విషయం, పురుషార్థం ప్రయత్నంలో నడుస్తూ నడుస్తూ పురుషార్థము ద్వారా ఏ ప్రాప్తి జరుగుతుందో దానిని అనుభవం చేస్తూ చేస్తూ చాలా ప్రాప్తి ద్వారా నశ మరియు సంతోషంలోకి వచ్చేస్తారు.
మేము పొందాము, అనుభవం చేసుకున్నాము చాలు, మహావీరులుగా మహారథులుగా అయ్యాం, జ్ఞానీలుగా అయ్యాం, యోగీలుగా అయ్యాం, సేవాదారులు కూడా అయ్యాము అని భావిస్తారు. ఈ ప్రాప్తి చాలా మంచిది, కానీ ఈ ప్రాప్తి నశాలో సోమరితనము, నిర్లక్ష్యం కూడా వచ్చేస్తుంది. అందుకు కారణం జ్ఞానిగా అయ్యారు, యోగిగా కూడా అయ్యారు, సేవాధారిగా కూడా అయ్యారు, కానీ ప్రతి అడుగులో ఎగిరే కళను అనుభవం చేస్తున్నారా? ఎంతవరకు జీవించాలో అంతవరకు ప్రతి అడుగులో ఎగిరే కళలో ఎగరాలి. ఈ లక్ష్యంతో ఈరోజు చేసే దానిలో ఇంకా ఏదైనా నవీనత వచ్చిందా? లేక ఎక్కడి వరకు చేరుకున్నారో దానినే సంపూర్ణత యొక్క హద్దుగా భావించారా? పురుషార్థంలో ప్రాప్తి యొక్క నశ మరియు సంతోషం కూడా అవసరమే, కానీ ప్రతి అడుగులో ఉన్నతి లేక ఎగిరే కళ అనుభవం కూడా అవసరం. ఒకవేళ ఈ బ్యాలెన్స్ లేకుంటే సోమరితనం వచ్చి అది ఆశీర్వాదాలను ప్రాప్తి చేయించలేదు. అందువలన పురుషార్థ జీవితంలో ఎంత పొందారో దాని నశ కూడా ఉండాలి. అంతేకాక ప్రతి అడుగులో ఉన్నతి అవుతున్నాము అని అనుభవం కూడా కావాలి. దీనినే బ్యాలెన్స్ అని అంటారు. ఈ బ్యాలెన్స్ సదా ఉండాలి. మేము అన్నీ తెలుసుకున్నాము అని భావించరాదు. అనుభవీలుగా అయ్యారు, చాలా బాగా నడుస్తున్నారు, మంచిగా అయ్యారు, ఇది చాలా మంచిదే, కానీ ఇంకా ఎక్కువ ఉన్నతిని పొందాలి. ఇలాంటి విశేష కర్మ చేసి సర్వాత్మల ముందు నిమిత్తంగా ఉదాహరణ మూర్తిగా కావాలి. ఇది మర్చిపోవద్దు. ఏ ఏ విషయంలో బ్యాలెన్స్ ఉంచుకోవాలో అర్థమైందా? ఈ బ్యాలెన్స్ ద్వారా స్వతహాగానే ఆశీర్వాదాలు లభిస్తాయి. నెంబర్లు ఎందుకు తయారవుతాయో అర్థమైందా? అందరూ ఒకే విధంగా ఎందుకు కాలేరో, కొంతమంది ఒక విషయంలో, కొంతమంది ఇంకొక విషయంలో బ్యాలెన్స్ ఉంచుకోవడంలో సోమరులుగా అవుతారు. బాంబే నివాసులు సోమరులుగా లేరు కదా, ప్రతి విషయంలో బ్యాలెన్స్ ఉంచుకునే వారిగా ఉన్నారు కదా. బ్యాలెన్స్ ఉంచుకునే కళలో తెలివిగల వారిగా ఉన్నారు కదా. బ్యాలెన్స్ కూడా ఒక కళ, ఈ కళలో సంపన్నంగా ఉన్నారు కదా. బొంబాయిని సంపన్న సంపద గల దేశమని అంటారు. కావున బ్యాలెన్స్ సంపదలో, ఆశీర్వాదాల సంపదలో కూడా సంపన్నంగా ఉన్నారు కదా. అధిక జనాభా కలదు అనే ఆశీర్వాదం ఉంది. బొంబాయి వారు ఏ విశేషత చూపిస్తారు? బాంబేలో కోటాను కోట్ల సంపద కలవారు చాలామంది ఉన్నారు కదా. కావున బాంబే వారి ఇలాంటి ఆత్మలకు ఆత్మిక, అవినాశి, పదమాపదమాల పతి, సర్వ ఖజానాల గనులకు యజమాని ఎలా ఉంటారో అనుభవం చేయించటం అవసరం. కావున ఇది వారికి అనుభవం చేయించండి. వారు కేవలం వినాశీ ధనానికి యజమానులు. అలాంటి వారికి అవినాశి ఖజానాల మహత్వం వినిపించి అవినాశి సంపదకు సంపన్నులుగా చేయండి. వారు ఈ ఖజానా అవినాశి శ్రేష్ఠ ఖజానా అని అనుభవం చేయాలి. ఇలాంటి సేవ చేస్తున్నారు కదా. సంపద కలవారి దృష్టిలో ఈ అవినాశి సంపద కల ఆత్మలు శ్రేష్టంగా ఉన్నారు అని అనుభవం కావాలి. అర్థమైందా? వీరి పాత్ర లేనే లేదు అని భావించకండి. చివరిలో ఇలాంటి సంపద కలిగిన వారు కూడా మేల్కొనే పాత్ర ఉంది. సంబంధంలోకి రారు, కానీ సంపర్కంలోకి వస్తారు. అందువలన ఇప్పుడు ఇలాంటి ఆత్మలను మేల్కొల్పే సమయం వచ్చేసింది. కావున వీరిని మేల్కొల్పండి, బాగా మంచిగా మేల్కొల్పండి. ఎందుకంటే సంపద ఉంది అని నశ నిద్రలో నిద్రించి ఉన్నారు. నశ కలవారిని ధనం పైన మాటి మాటికి మేల్కొల్పాల్సి ఉంటుంది. ఒక్కసారికి మేల్కోరు. కావున ఇప్పుడు ఇలాంటి నశలో నిద్రపోయే ఆత్మలకు అవినాశి సంపద కలిగించిన అనుభవాలతో పరిచయం చేయించండి. అర్థమైందా? బొంబాయి వారు మాయాజీతులుగా ఉన్నారు కదా.
మాయను సముద్రంలో పడేశారు కదా, సముద్ర గర్భంలో వేశారా లేక పైన వేశారా? పైన ఏ వస్తువు ఉన్నా మళ్ళీ అలలతో ఒడ్డుకు వచ్చేస్తుంది. లోపల గర్భంలో వేస్తే స్వాహ అవుతుంది. కావున మాయ మళ్ళీ తీరానికి రావటం లేదు కదా. బొంబాయి నివాసులు ప్రతి విషయంలో ఉదాహరణ మూర్తులుగా కావాలి. ప్రతి విశేషతలో ఉదాహరణ మూర్తిగా కావాలి. బొంబాయి అందాలను చూసేందుకు దూరం నుండి అందరూ వస్తారు కదా. ఇలా దూరం నుండి చూసేందుకు వస్తారు. ప్రతి గుణం యొక్క ప్రత్యక్ష స్వరూపానికి ఉదాహరణగా అవ్వండి. సరళత జీవితంలో చూడాలి అనుకుంటే ఈ సెంటర్కు వెళ్ళి ఈ పరివారాన్ని చూడండి. సహనశీలత చూడాలి అనుకుంటే ఈ సెంటర్లో ఈ పరివారంలోకి వెళ్ళి చూడండి. బ్యాలెన్స్ చూడాలి అనుకుంటే ఈ విశేషాత్మలను చూడండి అని అనాలి. ఇలాంటి అద్భుతం చేసే వారిగా ఉన్నారు కదా. బాబేవారు డబల్ రిటర్న్ ఇవ్వాలి. ఒకటి జగదంబ పాలనకు, రెండవది బ్రహ్మబాబా విశేష పాలనకు. జగదంబ పాలన కూడా బాంబే వారికి విశేషంగా లభించింది. కావున బాంబే వారు అందుకు రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రతి స్థానం ప్రతి విశేషాత్మ ద్వారా తండ్రి విశేషత, జగదంబ తల్లి విశేషత మరియు విశేషాత్మల విశేషత కనిపించాలి. దీనినే బదులు ఇవ్వటం అని అంటారు. మంచిది, భలే విచ్చేశారు. తండ్రి ఇంటికి లేక తమ ఇంటికి విచ్చేశారు. తండ్రి అయితే సదా పిల్లలను చూసి సంతోషిస్తారు. ఒక్కొక్క బిడ్డ విశ్వానికి దీపం, వెలుగు. కేవలం కుల దీపమే కాదు, విశ్వానికే దీపం. ప్రతి ఒక్కరూ విశ్వ కళ్యాణార్థం నిమిత్తంగా అయినట్లయితే విశ్వానికి దీపాలుగా అయ్యారు కదా. వాస్తవానికి మొత్తం విశ్వమంతా బేహద్దు కులమే. ఆ సంబంధంతో అనంతమైన కులానికి దీపాలు అని కూడా చెప్పొచ్చు. కానీ హద్దు కులానికి చెందిన వారు కాదు. బేహద్దు కులానికి దీపాలు అనండి, లేక విశ్వ దీపాలు అని అనండి. అలా ఉన్నారు కదా, సదా వెలుగుతున్న దీపాలుగా ఉన్నారు కదా. మినుకు మినుకుమని వెలిగేవారు కాదు. లైట్ ఆగి వెలుగుతూ ఉంటే చూసి కళ్ళు పాడవుతాయి, మంచిగా అనిపించదు. కావున సదా వెలుగుతూ ఉన్న దీపాలుగా ఉన్నారు కదా. ఇలాంటి దీపాలను చూసి బాప్దాదా సదా సంతోషిస్తారు. అర్థమైందా? మంచిది. సదా ప్రతి కర్మలో బ్యాలెన్స్ ఉంచుకునే వారికి, సదా తండ్రి ద్వారా ఆశీర్వాదాలు తీసుకునే వారికి, ప్రతి అడుగులో ఎగిరే కళను అనుభవం చేసేవారికి, సదా ప్రేమ సాగరంలో ఇమిడిపోయి సమాన స్థితిలో స్థితమై ఉండేవారికి, పదమాపదం భాగ్యశాలి శ్రేష్ఠాత్మలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. దాదీలతో అందరూ కిరీటధారి రత్నాలుగా ఉన్నారు కదా. సదా ఎంత పెద్ద కిరీటమో అంత తేలిక కంటే తేలికగా ఉండాలి. ఇలాంటి కిరీట ధారణ చేశారా? ఈ కిరీటాన్ని ధరించి ఏ కర్మ చేస్తున్నా కిరీటధారులుగా ఉండగలరు. రత్నాలతో పొదిగిన కిరీటమైతే దానిని సమయ ప్రమాణంగా ధరిస్తారు, తీసేస్తారు. కానీ ఈ కిరీటం ఎలాంటిది అంటే తీసేయాల్సిన అవసరమే లేదు. నిద్రపోతున్న కిరీటధారి, నిద్ర లేచిన కిరీటధారిగానే ఉంటారు. అనుభవం ఉంది కదా. కిరీటం తేలికగా ఉంది కదా, బరువుగా లేదు కదా. పేరు గొప్పగా, బరువు తేలికగా ఉంటుంది. సుఖదాయి కిరీటం, సంతోషాన్ని ఇచ్చే కిరీటం. తండ్రి ఎలాంటి కిరీటధారులుగా చేస్తారు అంటే జన్మ జన్మలు కిరీటాలు లభిస్తూనే ఉంటాయి. ఇలాంటి కిరీటధారి పిల్లలను చూసి బాప్దాదా సంతోషిస్తారు. బాప్దాదా కిరీట మహోత్సవ రోజును ఇప్పటి నుండే జరిపి సదాకాలంగా ఉండే ఆచారాన్ని నియమంగా చేశారు. సత్యుగంలో కూడా కిరీటధారణ మహోత్సవం జరపబడుతుంది. సంగమ యుగంలో కిరీటధారణ మహోత్సవం జరిపారు. దీనికి స్మృతి చిహ్నమే, జ్ఞాపకార్థమే అవినాశిగా నడుస్తూ ఉంటుంది.
అవ్యక్త వతనంలో సేవాధారిగా ఉన్నారు కానీ సాకార వతనంలో వానప్రస్థులుగా అయ్యారు కదా. స్వయం తండ్రి సాకార వతనంలో వానప్రస్థులుగా అయ్యి పిల్లలకు సింహాసనం కిరీటం ఇచ్చి స్వయం అవ్యక్త వతనంలోకి వెళ్ళిపోయారు బ్రహ్మబాబా. కిరీటధారణ మహోత్సవ రోజుగా అయింది కదా. విచిత్రమైన డ్రామా. బ్రహ్మబాబా వెళ్ళేందుకు ముందు చెప్పినట్లయితే అద్భుతమైన డ్రామాగా అవ్వదు. ఇది విచిత్రమైన డ్రామా. దీని చిత్రాన్ని గీయలేం. విచిత్రమైన తండ్రికి విచిత్రమైన పాత్ర ఉంది. దీని చిత్రాన్ని బుద్ధిలో సంకల్పం ద్వారా కూడా గీయలేరు. దీనినే విచిత్రము అని అంటారు. అందువలన విచిత్ర కిరీటధారణ మహోత్సవం జరిగింది కదా. బాప్దాదా మహావీర పిల్లలకు కిరీటధారణ మహోత్సవం చేయించుకొనే కిరీటధారి స్వరూపంలో చూస్తున్నారు. బాప్దాదా తోడునివ్వడంలో దాగబడలేదు కానీ సాకార ప్రపంచం నుండి దాగి అవ్యక్త ప్రపంచంలో ఉదయించారు. తోడుగా ఉంటాము, తోడుగా నడుస్తాము, ఈ ప్రతిజ్ఞ అయితే ఉంది. ఈ ప్రతిజ్ఞ ఎప్పుడూ తొలగిపోదు. అందువలన బ్రహ్మబాబా ఎదురు చూస్తున్నారు. లేకుంటే కర్మాతీతులుగా అయ్యారు కనుక వెళ్ళగలరు కదా. బంధనమైతే లేదు కదా, కానీ స్నేహ బంధన ఉంది. స్నేహ బంధన ఉన్న కారణంగా తోడుగా నడుస్తాము అనే ప్రతిజ్ఞను నిలబెట్టుకున్న కారణంగా తండ్రి వేచి ఉండాల్సిందే. తోడు నిభాయించాలి, తోడుగా వెళ్ళాలి, ఇలాంటి అనుభవమే ఉంది కదా. మంచిది. ప్రతి ఒక్కరూ విశేషమైన వారు. ఒక్కొక్కరిది విశేషత వర్ణన చేసినట్లయితే ఎంత ఉంటుంది. మాల తయారవుతుంది. అందువలన హృదయంలోనే ఉంచుకుంటారు, వర్ణన చెయ్యరు. మంచిది. ఓం శాంతి.